నోవాహు గురించి నేను ఇప్పుడు చెప్తూ ఉన్నాను. నోవాహు దినములలో కూడా భూమిని దేవుడు చూసినప్పుడు అదే పరిస్థితిలో ఉన్నది. దేవుడు ఏం నిర్ణయించాడంటే, నేను సృష్టించినటువంటి సమస్తాన్ని కూడా నేను, ఎవరికి ఉంటుందండి అధికారం? ఎవరిది అయితే వాళ్ళకే ఉంటుంది అధికారం. ఇప్పుడు మన ఇంట్లో ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు సరిగ్గా పనిచేస్తలేదు, లేదంటే ఒక వస్తువు దేని గురించో మనం కొన్నాం, అది పని చేయట్లేదు, ఏం చేస్తాం? రిపేర్ చేస్తాం, చెప్తాం, మనం ప్రయత్నం చేస్తాం. అప్పుడు కూడా అవ్వకపోతే ఏం చేస్తాం? దాన్ని పాత సామాన్లు కొంటాం అని వస్తారు కదా, వాళ్ళకేస్తాం. వాళ్ళు నాకు అరకిలో ఎంతో ఉల్లిపాయలు ఇస్తాడు. అదే విధముగా దేవుడు కూడా తాను సృష్టించినటువంటి సృష్టి మరియు దానిలో ఉన్నటువంటి మనుష్యులు, దానిలో ఉన్న జంతువులు కూడా దేవునికి వ్యతిరేకముగా చెడుతనముతో నిండి ఉన్నప్పుడు వీటన్నిటినీ కూడా నేను నాశనము చేస్తానని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక ఆయన చెయ్యి చాపబోతూ ఉన్నాడు ఈ భూమి మీదకి. అప్పుడు నోవాహు కనపడుతున్నాడు ఆయన దృష్టిలో. తండ్రి అయినటువంటి దేవుని దృష్టిలో నోవాహు కనపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఆ విధముగా దేవునికి కనపడాలి. ఎంత అద్భుతమండి! ఒక్క మనిషి, నా వలన ఏమవుతుందండి? నా ప్రార్థన నేను వెళ్ళకపోతే ఏమవుతుంది? ఆరాధనకి నేను ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? నేను కానుక వేయకపోతే ఏమవుతుంది? ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం. ఒక్కళ్ళుగా అద్భుతాలు చేసినటువంటి విషయాలు మన బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల చూస్తాం. అయితే చూడండి, దేవుడు ప్రపంచం గురించి ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఒక్కడైనటువంటి నోవాహు దేవుడికి కనపడుతున్నాడు. అప్పుడు ఏం చేశాడండి? చూద్దాం ఇక్కడ వాక్యం. ఆదికాండం 6వ అధ్యాయంలో 8వ వచనం చదవండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఈ ఒక్క మాటను బట్టి నోవాహును దేవుడు రక్షించాడు. హల్లెలూయా! రక్షించాడంటే దానిలోంచి వెనక్కి లాగల. అక్కడ వెంటనే నోవాహుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడాడు నేను మీకు తర్వాత చెప్తాను. ఇక్కడ చూద్దాం 11వ వచనం చూడమ్మా. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త నరులు తమ మార్గములను చెరిపివేసుకుని ఉండిరి. సమస్త శరీరులు మార్గమును చెరిపివేసుకుని ఉన్నారు. ఏంటి దీని అర్థం చెప్పండి అమ్మా? నీతి మార్గాలు వదిలిపెట్టేసి చెడు మార్గాలు అనుసరిస్తూ ఉన్నారు. కనుకనే విననల్లన్నటువంటి న్యూస్లు మనం చూస్తున్నాం. డైజెస్ట్ చేసుకోలేము. ఇది విన్నారు, అది మన హృదయంలోకి వెళ్ళదండి ఆ వార్త. ఎంత భయంకరం ఆ మనుష్యులు చాలామంది చూడండి దేవుని బిడ్డలారా, విషపు చూపులు, విషపు ఆలోచనలు, విషపు బ్రతుకులు కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి మనము. అయితే ఇక్కడ చూద్దాం, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త నరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఎవరితో మాట్లాడుతున్నాడు? నోవాహుతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతము వచ్చినది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకము రానుతో నీ కొరకు ఓడను చేసుకునుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. ఇక్కడ ఒక్కసారి ఆగుదాం అమ్మా. అయితే చూడండి, నీతో ఉన్నటువంటి వారు, నీ పక్క వీధి వాళ్ళు, నీ బంధువులందరూ, నీ ఇంటి పక్క వాళ్ళందరూ, నువ్వు కూరగాయలు తెస్తున్నావు కదా, వాళ్ళందరూ, అట్లా అందరినీ ఏం చేస్తానంటున్నాడు దేవుడు? నశింపజేస్తున్నాను అని అన్నాడు. ఎవరితో చెప్తున్నాడు? నశించిపోయే వారితో చెప్పట్లా, నోవాహుతో చెప్తూ ఉన్నాడు. అయితే నీవు నా దృష్టిలో నిందారహితుడు కనుక నీకు ఒక ఉపాయం చెప్తున్నా, నిన్ను బ్రతికిస్తాను నేను. మనందరూ నోవాహు వలె ఉండాలని నేను ఇందాక అన్నాను. ఎందుకు ఉండాలని అన్నానంటే, దేవుడు ఏ విధముగా నోవాహును నాశనము చేయకుండా, అతని కుటుంబమును ఏ రీతిగా నాశనము చేయకుండా ఒక ఉపాయం చెప్పాడు. ఓడను చేసుకోమని చెప్పాడు. నా వలన ఎక్కడ, నేనేమైనా కార్పెంటర్ నా ప్రభువా?
చెక్కలు ఎక్కడి నుంచి తేను? మనం అన్నీ అలాగే అంటామండి. అందుకే నేను చెప్తూ ఉన్నాను, చెక్కలు ఎక్కడి నుంచి తెస్తాను? నా వల్ల నాకేం సంబంధం లేదు. నువ్వు అలా చెట్టు ఎక్కిచ్చేసి నన్ను అక్కడెక్కడో చిటారు కొమ్మను కూర్చోబెట్టు. మనం చెప్తుంటాం సలహాలు దేవునికి. అక్కడ దేవుని యొక్క ప్రణాళిక చాలా అద్భుతంగా ఉన్నది. అదేమనగా జంతువులను కూడా ఆ ఓడలోకి తీసుకుని రమ్మన్నాడు. అవన్నీ కూడా ఆడ మగ అన్నీ కూడా. ఎందుకంటే ఒకసారి దేవుడు నాశనం చేశాడు, నాశనం చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి ఇవన్నీ కూడా అని మీరు ఆలోచించవచ్చు. అందుకనే దేవుడు నోవాహు గురించి జంతువులు కూడా ఉండాలని, ఒక ఆడది ఒక మొగది, పులులేంటి, సింహాలేంటి, జింకలేంటి, కుక్కలేంటి, నక్కలేంటి, కుందేళ్ళేంటి, ఏదైనా వేసుకోండి మీ ఇష్టం, పక్షులు అన్నీ కూడా అన్నిటినీ కూడా ఆడదాన్ని మగదాన్ని ఆ ఓడలోకి తీసుకుని వెళ్ళమని చెప్పాడు. అయితే ఆలోచిద్దామండి, ఒక్కొక్క ఉడత దగ్గరికి వెళ్ళి నోవాహు చెప్పుంటాడా? ఓడలోకి వెళ్ళాలండి. ఒక సింహానికి చెప్పుండి ఉంటాడా? ఒక పాముకు చెప్పుండి ఉంటాడా? ఎలా వెళ్ళినా ఏంది? మీరు గమనించుకొని చదువుకోండి. అన్నీ కూడా ఆ యొక్క జంతువులన్నీ కూడా వెళ్ళినాయి. అక్కడ దేవుడు ఏ చెక్కతో చేసుకోమన్నాడో, ఏ కొలతలతో చేయమన్నాడో మీరు చాలా బాగా చదవండి. కొలతలు, 3 అంతస్తులు కొలతలతో సహా ఏ చెక్క వాడాలి, ఎలా కట్టాలి, ఎంత సైజు ఉండాలి. ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా కట్టు, అలా కట్టు, ఇంత ఉండాలి, కిటికీ అంత ఉండాలి, గుమ్మం ఎంత ఉండాలి, కొన ఇలా ఉండాలి. నీకు ఒక విషయం తెలుసా అండి, నిజమైన దేవుడు ఆయన అనటానికి ఇప్పుడు కూడా షిప్పులు ఇదే లెక్కలతో తయారు చేస్తున్నారు. గట్టిగా చెప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన పేరు సృష్టికర్త అయిన దేవుడు. మనం మామూలు కాదండి, శక్తిగల దేవుని యొక్క బిడ్డలం మనము, ప్రభావము కలిగిన దేవుని యొక్క బిడ్డలం మనము. ఓడను చేసుకోమనంటే ఎక్కడ వద్దు ప్రభు, దూతలు పంపించమని అన్నాడా? నోవాహు ఎందుకు నీతిమంతుడయ్యాడు? ఎందుకు దేవుని కళ్ళల్లోకి ఎందుకు నోవాహు పడ్డాడు? ఎందుకు నీతిమంతుడిగా కనపడ్డాడు? ఎందుకు అందరినీ కూడా చంపేద్దాము అయినప్పటికీ నోవాహుని ఎందుకు కాపాడాలి అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది దేవునికి? పైన చూద్దాం ఒక్కసారి అండి, 6వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, నోవాహు నీతిపరుడును, తన తరములలో నిందారహితుడు. మనుష్యులే కాదు, సర్వశక్తిమంతుడు, సత్యవంతుడు, నీతిమంతుడైన దేవుడు నిందారహితులుగా మనల్ని చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఏదన్నా పొరపాట్లుంటే సరి చేసుకుందాం. మన మాట చేత అంతా కూడా క్రీస్తును పోలి నడుచుకొని క్రీస్తు బిడలముగా మనం బ్రతకాలి. దీని వలన మన యొక్క ప్రవర్తనను బట్టి దేవాది దేవుడు మెచ్చి ఆయన ఆశీర్వాదాలు అనుగ్రహించే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదాలు చాలా అద్భుతంగా ఈజీగా తీసుకోవచ్చు. తెలుసా మీకు ఆ విషయం? దేవుడు చెప్పింది చేసుకుంటే వెళ్ళటమే మన పని. నిందారహితుడు, ఎవరు కూడా అబద్ధికుడా, కోపం వస్తే తిట్టేవాడా, కోపం వస్తే కొట్టేవాడా, లేదంటే ఇంకొక చెడు అలవాటు అతనికి ఉన్నదా, లేదంటే ఇంకోటి వడ్డీలకి ఇచ్చేటువంటి అలవాటు ఉందా? దేవుని దృష్టిలో నిందారహితులమై ఉండాలి మనం. అంతే దేవుడు కోరుకునేది. అలా గనక మనం ఉంటే ప్రపంచాన్నంతా నాశనం చేయడానికి సిద్ధపడిన దేవుడు మనల్ని ఒక్కళ్ళని చూసి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనల్ని సంరక్షించే దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. కంటికి రెప్పలా కాపాడేటువంటి దేవుడు ఆయన. భూప్రపంచములో అంతా ఆ ప్రళయం వస్తూ ఉన్నప్పుడు నోవాహు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. హల్లెలూయా. ఎందుకు కాపాడాడు? ఆ నోవాహు అంతకంటే ముఖ్యమైనది వడ్రంగి మేస్త్రి కాదు. పైగా చేసుకోమంది ఒక స్టూలో ఒక పీట కాదు, 3 అంతస్తులు కలిగినటువంటి ఆ ఓడను తయారు చేసుకోమన్నాడు. నోవాహు మారు మాట్లాడలా. దేవుని విషయంలో మనందరం, నేనేంటి మీరేంటి, మారు మాట్లాడకుండా చేయాలండి.
అసలు ఆ ఆటంకాలు ఎవరు తీసుకుని వస్తారో తెలుసా? మందిరానికి రావడానికి కానీ ప్రార్థనలు చేయడానికి కానీ ఎవరు చేస్తారో తెలుసా? అపవాది 100% దానికి. నీకేదో నొప్పి తీసుకొచ్చి పెట్టుద్ది. మారు మాట్లాడాల, ఓడ నా వల్ల ఎక్కడ వద్ది, అందుట్లో 3 అంతస్తులు అంటున్నావు, చెక్క ఎక్కడి నుంచి తేవాలి, పైగా చితిమానపు ఆ పర్టికులర్ చెక్క అన్నావు. ఆ చెక్క ఏంటో తెలుసా అండి? నీళ్ళల్లో కూడా పాడవని చెక్క అది. ఏది చెప్పాడో దేవుడు చెప్తున్నాడు అని అంటే దెర్ ఈజ్ సంథింగ్, దెర్ ఈజ్ ఎ మీనింగ్ ఇన్ ఇట్ అని అక్షరాల పాటించాడు. మనం చేయవలసింది అదే దేవుని బిడ్డలారా, మనం చేయవలసింది అదే. ఇక్కడ సాదృశ్యంగా నేను చెప్తున్నాను, మనం రక్షింపబడాలి అని అంటే దేవుని మాటను అక్షరాల మనం పాటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే చేయమంటున్నాడు దేవుడు. అది మనకు క్షేమం, అది మనకు ఆశీర్వాదం, అది మనకు దీవెన, అది మనకు సంరక్షణ. అంతేకాదు, జంతువులన్నిటిని తీసుకురమ్మనంటే నాకు ఒక ఆశ్చర్యం వేసేది ఏంటంటే, పులి అక్కడే ఉంది, మేక అక్కడే ఉంది, సింహం అక్కడే ఉంది, గొర్రె అక్కడే ఉంది, పాము అక్కడే ఉంది, కప్ప కూడా అక్కడే ఉంది. ఆపోజిట్లు. మామూలుగా మనం చూస్తూ ఉంటుంటే ఇవన్నీ ఒకళ్ళొకళ్ళు తినేవి కదండి. కానీ ఆ నోవాహు ఓడలో అవన్నీ కూడా నోరు మూసుకుని ఉన్నాయి. అవునండి, అవునా? ఎంత ఆశ్చర్యం అండి ఇది. అంతేకాదు, వీటన్నిటికీ ఆహారం కూడా అక్కడ నోవాహు ఏర్పాటు చేశాడు. తనకు, తన భార్యకు, తన కుమారులకు, తన కోడళ్లకు అందరికీ కూడా సరిపడ్డటువంటి ఆహారాన్ని అక్కడ నోవాహు ఏర్పాటు చేశాడు. అక్షరాల దేవుని మాటను నమ్మాడు, అక్షరాల దేవుని మాటను చేశాడు. కనుకనే నోవాహు రక్షింపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడుగా, నిందారహితుడుగా కనపడుతూ ఉన్నాడు దేవాది దేవుని యొక్క దృష్టిలో. ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల గురించి మనం చాలా తాపత్రయపడతాం, పడొద్దని నేను అంటలేదు. కానీ మనందరి జీవితము కూడా నిందారహితముగా, దేవునికి ఇంపైనటువంటిదిగా, దేవుని మాటను వినేటువంటిదిగా. అది ఒకవేళ ఎంత కష్టమైనా చూడండి దేవుని బిడ్డారా, ముందు మనం ఒప్పుకొని నిలబడితే దేవుడే కార్యాలు చేసుకుంటాడండి. ఏదైనా దేవుని గురించి చేసింది ఎప్పటికీ కూడా ఆయన రుణస్థుడు కాదు. నీవు ఇంత చేస్తే దేవుడు నీకు అంత చేస్తాడు. హల్లెలూయా. అయితే చూడండి, వాటికి సంబంధించినటువంటి ఆహారం అంతా కూడా ఆ ఓడలో అసలు ఎంత కష్టపడి ఉంటాడండి మీరు ఆలోచించండి. ఓడను తయారు చేయడానికి ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటుందండి? 120 సంవత్సరాలు పట్టిందండి. ఎన్ని సంవత్సరాలు అందరు చెప్పండి? 120 సంవత్సరాలు కట్టాడు. అంటే ఏంటి అక్కడ అర్థం? 120 సంవత్సరాలు దేవుని మాటను వింటా వచ్చాడు. అది పాయింట్ అక్కడ. 120 సంవత్సరాలు కడుతూనే చాలామంది, అంటే బైబిల్లో రాయబడలేదు కానీ చాలామంది పిచ్చివాళ్ళలాగా చూశారంట నోవాహుని. ఏంటి పడవ కడుతున్నాడేంటి, అదే పనిగా, పని లేకుండా పాట లేకుండా దీన్ని పక్కనే కూర్చుంటున్నాడేంటి, దీన్ని చేస్తున్నాడేంటి అని చాలామంది అంటే రాళ్ళు కూడా వేసేవాళ్ళు అంటాడు. రాళ్ళు కూడా వేసి గేలు చేసేవాళ్ళంట నోవాహుని. 120 సంవత్సరాలు కట్టాడంటే 120 సంవత్సరాలు దేవుని మాటను నమ్మాడు, 120 సంవత్సరాలు దేవుని మాటకు విధేయుడయ్యాడు, 120 సంవత్సరాలు దేవుని మాటనే పట్టుకొని ముందుకెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకేంటంటే చాలాసార్లు ఇక్కడే అంతే, అక్కడికి వెళ్ళి మెట్లు దిగంగానే దిక్కుంటే వెళ్ళిపోతున్నాం. ఆత్మీయస్థితి కూడా అలాగే దిక్కుంటే వెళ్ళిపోతున్నాం. మీలో మార్పు వస్తుందంటే అది మీకు తెలుస్తుందంటే దేవునికే వందనాలు. నా ప్రయాసం అంతా కూడా నేను ఇది చేస్తున్నది నేను చూసి నేను ఎంతో ఆనందిస్తాను. ఆత్మీయంగా ఎదగండి దేవుని బిడ్డలారా. మా ప్రార్థన అదే, మీ అందరి గురించి ఆత్మీయంగా బిడ్డలు ఎదగాలి ప్రభువా, ప్రార్థన పరులు అవ్వాలి తండ్రి, సంఘం ఎడల బాధ్యతను కలిగి ఉండాలి. ఈ 3 అంశాలు నేను ప్రార్థన చేస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. 120 సంవత్సరాలు దేవుని మాటకు విధేయుడే ఉన్నాడండి నోవాహు. అయితే
ప్రళయం ప్రారంభమైంది. నోవాహులో వెళ్ళమని చెప్పాడు దేవుడు, దానిలో ప్రవేశించమని చెప్పాడు, ప్రవేశించాడు. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క జంతువులన్నిటికీ కూడా ఒక ఆజ్ఞ లాంటిది నోవాహు ఇచ్చాడు. అవన్నీ కూడా అన్ని రకాల పాములు ఆ వాళ్ళకి వెళ్ళడం నేను చూశాను. అంటే సినిమాలు అన్ని జంతువులు కూడా, ఎందుకంటే మిగతా అన్నీ చచ్చిపోయినాయి అని వాక్యం చెప్తుంది. వాక్యంలో ఉంది ఆ మాట, మీరు తర్వాత చదువుకోండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ విషయం ఈ యొక్క వాక్యం. మిగతా అన్నీ కూడా చచ్చిపోయినాయి ఆ ప్రళయంతో పాటు. అయితే ఎన్ని దినాలు వర్షం కురిసింది? 40 పగళ్ళు 40 రాత్రులు కంటిన్యూస్గా కురిసిని. ఆకాశంలో ఉన్న తూములు ఎప్పబడను అని వాక్యం చెప్తోంది. తూము అంటే ఏంటి? ఈ మాత్రపు సైజు గలగ పైపులు, అంతే కదండి, తూము అదే కదా అంటారు. అవి విప్పబడినవి అని కూడా చెప్తూ ఉన్నది. 40 దినాలు 40 రాత్రులు వర్షం కురిసింది అని అంటే ఎన్ని దినాలు నోవాహు నీళ్ల మీద ఉన్నాడు? 150 దినాలు దగ్గర పైనే నీళ్ల మీద ఉన్నాడు. అయితే ప్రశ్న ఏంటంటే దేవుని బిడ్డలారా, 150 దినాలు వాళ్ళ ఆహారాన్ని ఓడలో దాచుకున్నారు. నోవాహుకు, నోవాహు కుమారులకు, నోవాహు భార్యకు, నోవాహు కోడళ్లకు సరిపడ్డటువంటి ఆహారాన్ని ఆ ఓడలో ఏర్పాటు చేశాడు. 120 సంవత్సరాలు అందుకే పట్టింది. అన్నీ కూడా దేవుడు వాటిలో దాచిపెట్టేటువంటి ఒక జ్ఞానము, ఒక ఆలోచన నోవాహుకి ఇచ్చాడు. ఆ యొక్క ఓడ ఆ నీళ్ల మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఓడలో ఉన్నటువంటి నోవాహు భార్య బిడ్డలు ఏం చేసి ఉంటారు? ఫ్రీ ఫైర్ ఆడుంటారా? చెప్పలేనా? అది 120 ఏంటి ప్రభువా, 1000 సంవత్సరాలన్నా ఆ ఓడ నేర్చిస్తే నా దగ్గర సెల్ ఫోన్ ఉంటే చాలు, ఇంటర్నెట్ కూడా పెట్టించేవాళ్ళం మనమైతే కనుక, వైఫై కనెక్షన్. ఏమీ లేవండి అప్పుడు. ఏమీ లేవు గనక నిందారహితుడిగా ఉన్నాడు నోవాహు, నీతిమంతుడిగా ఉన్నాడు. ఇవన్నీ పనికిరానటువంటివి. ఎప్పుడైనా ఒకటి చేస్తున్నాము మనం అని అంటే, ఏ పనైనా అది నాకు ఏంటి ఉపయోగం అనే ప్రశ్న వేసుకొని మీరు ముందుకెళ్ళండి. ఏదైనా సరే, నాకును, నా కుటుంబానికి, నా ఆత్మీయ జీవితానికి దీని వలన ఉపయోగం ఏంటి? సీరియల్ చూస్తున్నటువంటి స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నా నేను. మీరు ఒక ప్రశ్న వేసుకోండి మీరే, దీనివల్ల నాకు ఏంటి ఉపయోగం అని ప్రశ్న వేసుకోండి మీరు. ఏదైనా సరే, కూర్చుని కౌరులాడడం అనవసరమైనటువంటి మాటలు. దానికి తోడు ఏం చెప్పుకోవాలంటే, ప్రార్థన చేసుకుందాంరా మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ, వాక్యం ధ్యానం చేద్దాంరా, అది మనం చెప్పుకోవాలి. అది మనకు ఉపయోగం. ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో వాటి అందు మీ మనస్సును పెట్టమంటున్నాడు దేవుడు. ఎందుకు పెట్టమంటున్నాడంటే, అది నీకు ఉపయోగకరం, అది నీకు దీవెనకరం, అది నీకు ఆశీర్వాదం. 120 సంవత్సరాలు ఆ నీళ్ల మీద ఉండి ఏం చేస్తుంటారండి నోవాహు భార్య బిడ్డలు? ప్రార్థన చేస్తుంటారు. ఖచ్చితమండి ఇది. ప్రార్థన చేసుకున్నారు కనుకనే అన్ని రోజులు వాళ్ళు ఈజీగా గడిపేశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధ గ్రంథం లేదండి, దేవుని మాటే ఆజ్ఞలు, దేవుని మాటలే దేవుని యొక్క శాసనాలు. అప్పుడు బైబిల్ గ్రంథం లేదు, అసలు ప్రార్థన కూడా ప్రారంభం అవ్వలా చెప్పాలంటే. ఎంత ప్రార్థనా పరులుగా ఆ యొక్క నోవాహు కుటుంబం ఉన్నదో చూడండి దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబము కూడా అదే విధముగా ప్రార్థన పూర్వకముగా ఉంటే అనేకమైన మేలులను దేవుడు మీకు చేస్తాడు. అయితే ఒక ప్రశ్న, నోవాహు ప్రయాణిస్తూ ఉండగా కలవరం పడి ఉంటాడా? పడి ఉండడా? భయంకరమైన వర్షం అండి, ప్రళయం వస్తూ ఉన్నది.
నోవాహు ఒక మనస్సులో ఏం ఫీలింగ్ ఉంటుంది? దేవుడు ఏం చెప్పాడు ముందు? నా దృష్టికి చెడుతనంగా ఉన్నారని చెప్పాడు. వాళ్ళ చెడుతనం గురించి ప్రార్థన చేయలేదు, కానీ వారి కుటుంబం గురించి ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు, ఏం ప్రార్థన చేశాడంటే, ప్రభువా నీవు చెప్పినట్టే నేను చేశాను, నీ మీద నేను ఆధారపడుతూ ఉన్నాను, నడిపించువాడవు నీవే. ప్రళయం ఉంది, భయంకరమైన వర్షం వస్తుంది, ప్రళయం ఉంది. ఒకవేళ ఆహారం సరిపోకపోతే నా పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచన నోవాహుకు లేదు. ఎందుకనగా దేవుడున్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను చేయవలసిందో చేయమన్నాడు, చేసేసాను నేను, అంతే నా పని, మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క భక్తి కూడా అదే విధంగా ఉండాలి దేవుని బిడ్డలారా. అది ఎలాంటిదైనా సరే, ఎలాంటి ప్రళయం మన జీవితంలో ఉన్నప్పటికీ కూడా, చుట్టుపక్కల ప్రమాదకరమైన నీళ్లు ఉన్నప్పటికీ కూడా, ఆ ఓడలోనే ప్రమాదకరమైన జంతువులు ఉన్నప్పటికీ కూడా, ఎంతసేపు అండి పులి కానీ సింహం కానీ ఆ బోన్లోంచి బయటకు రావడం? అసలు బోన్లు ఏం పెట్టలేదంటండి, తెలుసా మీకు ఆ విషయం? వదిలేశాడు అంతే, వాటికి మేతేస్తూ ఉన్నాడు. ఎందుకంత సాధు మనస్తత్వం ఆ జంతువులకు వచ్చిందంటే, నేనేమనుకుంటున్నానంటే, నా అండర్స్టాండింగ్ చెప్తున్నాను, ఆ యొక్క ఓడ అంతయు కూడా నోవాహు, అతని భార్య, అతని కుమారుల యొక్క ప్రార్థనతో నింపబడినది గనక, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆత్మ సంచారము ఆ ఓడలో ఉన్నది గనక, పౌరుషంగా ప్రవర్తించేటువంటి జంతువులు కూడా సాధు జంతువులుగా మార్చబడినాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని సన్నిధిలో ఉన్న గొప్పతనం, అది ప్రార్థనలో ఉన్న గొప్పతనం. దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి వాని యొక్క గొప్పతనం అదండి. అందుకని 150 రోజుల పైన, ఎంత కరెక్ట్గా, మోస్ట్లీ 150 రోజులు, కానీ కరెక్ట్గా చెప్పలేం, అటు ఇటుగా అయినప్పటికీ కూడా అన్ని రోజులు కూడా అందుకనే వాళ్ళు ప్రశాంతంగా గడిపేశారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన జీవితము కూడా నోవాహు వాడవలే ఉన్నది. చుట్టూ ప్రమాదమే. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని ప్రేమించేవారుగా మనం ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. చుట్టుపక్కల ఏమి ఉన్నప్పటికీ కూడా, చుట్టుపక్కల ఎలాంటి భయాందోళన కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, ప్రార్థన ఏ విధముగా నోవాహు చేశాడు ఆ సముద్రము మీద, లేదంటే ఆ భయంకరమైన నీళ్ల మీద తేలియాడుతున్నటువంటి ఆ పడవ, నా ముందు ఏంటి ఆహారం అయిపోతుంది, ఇంకా నీళ్ళు ఎండట్లేదు అనేటువంటి చింత నోవాహుకు లేదు. ఎందుకనగా నన్ను పోషించే దేవుడే నాతో ఉన్నాడు. హల్లెలూయా. నన్ను కాపాడే దేవుడు శక్తిమంతుడు. హల్లెలూయా. నాకు ఏం కావాలో నాకంటే ఆయనకు బాగా తెలుసు అని భరోసా దేవుని మీద పెట్టుకున్నాడు గనకనే ఎలాంటి కష్టమైనప్పటికీ కూడా, చూడండి ఆ యొక్క నీళ్ళ యొక్క శబ్దం వింటూ ఉంటుంటేనండి చాలా భయం వేస్తుంది. అది దేవుని బిడ్డలారా, దేవుని ఎడల మనం నమ్మకం కలిగి ఉంటే దేవుడే కాపాడతాడు మనల్ని. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, ఒక నాశనము మన వద్దకు వస్తున్నప్పటికీ కూడా, ఒక ప్రమాదం మన యొద్దకు వస్తున్నప్పటికీ కూడా, మన పక్కన, అందుకనే వాక్యంలో ఏం చెప్తుందండి, నీ పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. ఇది ఒక అద్భుతమైన వాగ్దానం. నోవాహు జీవితంలో వాగ్దానం నెరవేర్చబడింది. అతని కళ్ళ ముందే అనేక మంది మునిగి చచ్చిపోయారు. మనిషి అన్న ప్రతి ఒక్కరు కూడా, నోవాహు కుటుంబం తప్పించి రానివ్వలేదు దేవుడు. అంతేకాదు, ఆ ప్రార్థన పూర్వకముగా నడవబడినటువంటి ఆ ఓడ విష జంతువులు కూడా సాధు జంతువులుగా మార్చబడేటువంటి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి శక్తి అనుభవించాడు దేవుని బిడ్డలారా. మనము కూడా ఈ భయంకరమైన లోకంలో బ్రతుకుతూ ఉన్నాం. ఎటు చూసిన ప్రళయాలే, ఎటు చూసిన భయాందోళనలే, ఎటు చూసిన అపాయాలే.
అయితే చూడండి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి ఆ పడవలో ఉన్నది గనక నోవాహు దేని గురించి భయపడలేదు. హల్లెలూయా. మనము కూడా అలాంటి ప్రయాణాలు చేస్తూ ఉన్నాం. ఈ లోకమే ఒక ప్రయాణం, ఈ లోకమే ఒక నటనాలయం, ఈ లోకమే ప్రమాదాలతో కూడినటువంటి జీవితం, ప్రయాణం కదండి. ఇదొక ప్రయాణం. ఒక బండి ఎక్కిన తర్వాత మనం విజయవాడ దగ్గర దిగాలో, గుంటూరు దగ్గర దిగాలో, హైదరాబాద్ దిగాలో మనకే తెలుసా గమ్యస్థానం. ఆ ప్రయాణం అంతటిలో కూడా అనేకమైన ఆపదలు, అనేకమైనటువంటి ఇక్కట్లు, ఇబ్బందులు వస్తాయి. కానీ దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే ఎలాంటి పక్కన ఏం జరిగినా పర్వాలేదు, కానీ నీ వరకు కూడా దేవుడు ఆ అపాయాన్ని రానివ్వడు. హల్లెలూయా. నిన్ను పోషిస్తాడు, నిన్ను పెంచుతాడు. ఆఫ్టర్ ఆల్ జంతువులు కూడా, విషసర్పాలైనటువంటి కొండ సిలువలు కూడా, తాచుపాములు కూడా అక్కడ కామ్గా పడుకున్నాయి. ఆ యొక్క సన్నిధి ఫ్రాగ్రెన్స్, ఆ పడవంత ఫ్రాగ్రెన్స్ అంటే సువాసన వెదజల్లుతుంది. ఇప్పుడు స్ప్రే ఎవరిని కొట్టుకొని వస్తే అక్కడ వరకు వస్తుంది వాసన. అదే విధముగా దేవుని యొక్క సన్నిధి యొక్క ఫ్రాగ్రెన్స్ ఆ యొక్క ఓడ అంతా కూడా నింపబడినది కనుక ఆ విష సర్పాలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నాయి. జంతువులు ఎప్పుడన్నా అంత సాధువుగా ఉంటాయండి? ఉండవు. ఉన్నాయి అని అంటే దానికి నిదర్శనం ఏంటంటే దేవుని సన్నిధి అక్కడ ఉన్నది, ప్రార్థన శక్తి అక్కడ ఉన్నది. అంతేకాదు దేవుని ఎడల విశ్వాసం అక్కడ ఉన్నది, దేవుని ఎడల నమ్మిక అక్కడ ఉన్నది. మన జీవితాలు కూడా దేవుని బిడ్డలారా, నా జీవితాన్ని కూడా దేవుడు నడిపిస్తాడు అనేటువంటి నమ్మకం మనం కలిగి ఉన్నాం. అంతే, నమ్మకమైన దేవుణ్ణి మనం నమ్ముదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ నమ్మకాన్ని ఒమ్ము చేస్తాడా దేవుడు? ఏంటి? నీతిగల దక్షిణ హస్తముతో ఆయన మనల్ని ఆదుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అప్పుడు రాయబడిన మాట ఈరోజు కూడా మనము చర్చించగలుగుతూ ఉన్నాం. మనం చేయవలసింది ఏంటంటే నిందారహితులమై ఉందాం, నిందారహితులు అయ్యే ఉందాం. ఆమె అస్సలు మంచిదండి, ఆమె అబద్ధం ఆడే ప్రసక్తే లేదు అనేటువంటి మాటను మనం అనిపించుకోవాలి. చాలా మంచిదండి, చాలా ప్రేమ కలిగింది, అవసరం ఉంటే సహాయం చేస్తుంది, కానీ అంతకంటే మించి ఏం చేయదండి ఆమె అనేటువంటి మాటను మనం అనిపించుకోవాలి. దేవుని బిడ్డలారా, దేని విషయంలో కూడా నింద అనేటువంటిది మన మీదకు రానివ్వకుండా మనం బ్రతుకుదాం. దేవుని బిడ్డలారా, ఇదొక్కటే మనం చేస్తే ఎలాంటి ప్రళయం వచ్చినప్పటికీ కూడా దేవుడు కాపాడుకుంటాడు. హల్లెలూయా. దట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ. ఆయన బాధ్యత అది, ఆయన బాధ్యత. ఆయన బిడ్డలం మనం అందరం కూడా అండి. ఆషమాషిని అనుకుంటున్నారు ఇది. ఆయన బిడ్డలం, మనల్ని సంరక్షించే దేవుడు కూడా ఆయనే, కాపాడే దేవుడు కూడా ఆయనే, మన అవసరతలు తీర్చే దేవుడు కూడా ఆయనే. ఆ కుటుంబానికి, ఆ జంతువులకు చూడండి, పాము ఒకటి తింటది, మేక ఒకటి తింటుంది. అవునా? అవునండి. కుందేలు ఒకటి తింటుంది, కుక్క ఒకటి తింటుంది, పిల్లి ఒకటి తింటుంది. అన్నిటికీ ఆహారం అక్కడ, ఎవరికి సరిపడ్డ ఆహారం అక్కడ అన్నిటినీ దేవుడు ఏర్పాటు చేసి. దేవుని బిడ్డలారా, నోవాహు జీవితాన్ని చూసి మనం నేర్చుకుందాం, నిందారహితులమే ఉందాం. దేవుడు పక్కన ఏం జరిగినప్పటికీ కూడా, అయినప్పటికీ నోవాహును ఏ విధముగా ఆయన చూశాడు, అదే విధంగా మనల్ని చూసేటువంటి జీవితాన్ని కలిగి ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్.